ఇండియా మోస్ట్ ప్రీమియం ట్రైన్ వందే భారత్. ఒకప్పుడు ఈ రైలు లగ్జరీకి కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే తిట్ల పురాణం కనిపిస్తోంది. అసలు వందే భారత్ లో ఏం జరుగుతోంది, ఎందుకు రోజుకో కొత్త గొడవ వైరల్ అవుతోంది? ఒకప్పుడు వందే భారత్ అంటే సెల్ఫీలు, పొగడ్తలు. కానీ ఇప్పుడు మాత్రం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ గొడవల వెనుక అసలు కారణాలేంటి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి, సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న విషయాలు సరిచూద్దాం. ఫుడ్ క్వాలిటీ. ఢిల్లీ, వారణాసి వంటి రూట్లలో పాడైపోయిన భోజనం పెడుతున్నారంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. రైల్వే శాఖ వెంటనే స్పందించి కేటరర్లపై భారీ జరిమానాలు విధిస్తున్నా ఈ సమస్య పూర్తి స్థాయిలో తగ్గడం లేదు. రెండో పాయింట్, మెయింటెనెన్స్ లోపాలు. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల పాత ర్యాక్లు వాడినప్పుడు సీట్లు మురికిగా ఉండడం, హ్యాండ్ డ్రైయర్స్ పనిచేయకపోవడం వంటివి ప్రయాణికులను అసహనానికి గురి చేస్తున్నాయి. ఇక మూడో పాయింట్, ఆటోమేటిక్ డోర్స్. ఈ రైలు డోర్లు ఆటోమేటిక్ గా మూసుకుంటాయి. ఇది తెలియక లేట్ గా ఎక్కే వాళ్ళు బయటే ఉండిపోవడం, లోపలున్న వాళ్ళు దిగలేకపోవడం వంటి కన్ఫ్యూజన్ గొడవలకు దారితీస్తోంది. ఇక ఫైనల్ గా క్రౌడ్ మేనేజ్మెంట్. టికెట్ లేని వారు కూడా ఎక్కి సీట్లను ఆక్యుపై చేస్తున్న వీడియోలు చూస్తాం. ఇది ప్యాసింజర్ల డిసిప్లిన్ మరియు సెక్యూరిటీ మధ్య గ్యాప్ ను చూపిస్తుంది. అయితే రైల్వే శాఖ ప్రతి ఫిర్యాదుపై త్వరగా స్పందిస్తోంది. తప్పు చేసిన స్టాఫ్ ని తొలగించడం, సర్వీస్ మెరుగుపరచడం చేస్తోంది. దేశంలో ఒక కొత్త మార్పు వచ్చేటప్పుడు ఇలాంటి టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రారంభ సమస్యలు కామనే. కానీ ప్రీమియం రేట్లు కడుతున్నప్పుడు నాణ్యమైన సేవలు ఆశించడం ప్రయాణికుల హక్కు. మరి దీనిపై మీరేమంటారు? మీరు వందే భారత్ లో ప్రయాణించారా? మీ అనుభవం ఎలా ఉంది? కామెంట్ లో చెప్పండి. ప్రపంచంలో ఏం జరిగినా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.